కర్ణాటకలో బైక్ టాక్సీలను నడపడానికి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గతేడాది ఏప్రిల్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా వాహనాలుగా నమోదు చేసుకున్న బైక్లను కాంట్రాక్ట్ క్యారేజీలుగా నడపడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. చట్ట ప్రకారం పర్మిట్లకు అవసరమైన షరతులను ప్రాంతీయ రవాణా ప్రాధికార సంస్థ ఆర్టీఏ విధించవచ్చని తెలిపింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కర్ణాటక బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. అయితే ప్రభుత్వం విధించే షరతులకు లోబడి ఈ సేవలు నడవాల్సి ఉంటుంది. కర్ణాటకలో బైక్ టాక్సీల కారణంగా ట్రాఫిక్ భద్రతా సమస్యలు తలెత్తుతాయని గతంలో నిపుణుల కమిటీ కర్ణాటక హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వీటిని పరిగణలోకి తీసుకుని గతేడాది హైకోర్టు సింగిల్ బెంచ్ కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం విధించింది. ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం బైక్ టాక్సీలను నడపడానికి అనుమతిచ్చింది.